మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. తల్లిదండ్రులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. విద్యలో నూతన అవకాశాలు, మానసిక ప్రశాంతతని పెంపొందించే అవకాశం అనేది ఉంది. తల్లిదండ్రులతో కలిపి కీలక చర్చలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, విద్యాపరమైన అభివృద్ధి కొరకు పెద్దల్ని, గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం, క్షేత్ర సందర్శన మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. ఆకస్మిక లాభాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన నిర్ణయాల విషయంలోనూ, ముఖ్యమైన పనులు వాయిదా విషయంలోనూ కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మీ యొక్క ఆలోచనలతో, సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. మంచి కమ్యూనికేషన్ని పెంపొందించుకుంటారు. సజ్జన సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, శక్తి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో కూడిన నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన నిర్ణయాలలో కావచ్చు, మార్పుల్లో కావచ్చు, కీలకంగా మీ యొక్క ఆలోచనలు అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మీకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది.